హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కావాలంటే ఈ లైట్స్ ఆఫ్ చేయాలంటే ఆఫ్ చేసుకోండి, మీ ఇష్టం. ప్రైజ్ ది లార్డ్. కరెంట్ వచ్చేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ దగ్గర అందరి దగ్గర బైబిల్ ఉన్నాయా? అందరి దగ్గర ఉన్నాయా? ఎవరి దగ్గర బైబిల్ లేవా? బైబిల్ ఎవరి దగ్గర లేకపోతే చెప్పండి, అక్కడ బైబిల్స్ ఉన్నాయి, ఇస్తాం. అందరి దగ్గర ఉన్నాయి కదా బైబిల్. మొబైల్స్ అందరి దగ్గర ఉన్నాయి. ఫోన్స్ మొబైల్ సైలెంట్ మోడ్లో పెట్టుకోండి, మీకు కనపడకుండా పెట్టుకోండి. ముందు కాకుండా సైడ్కో కిందనో, లేకపోతే బాయ్స్ అయితే పాకెట్లో పెట్టుకోండి. మొబైల్ సైలెంట్లో పెట్టేసి దాన్ని జోబులో కనపడకుండా పెట్టుకోండి. బైబిల్ కనపడేటట్టు పెట్టుకోండి ముందు. ఇది ముందుండాలి. వాక్యము మనము ధ్యానించబోతున్నాం. దేవుడు మాట్లాడుతుంది కాబట్టి, అంటే మీ మైండ్ డిస్ట్రాక్షన్ అవ్వకుండా, మీకు అటు ఇటు ఇబ్బంది లేకుండా ఉండాలని, మీ కాన్సన్ట్రేషన్ దేవుని వాక్యం మీద ఉండాలని చెప్తా ఉన్నాను. కాబట్టి అందరూ చాలా జాగ్రత్తగా మీ బైబిల్ దేవుని వాక్యాన్ని ముందుంచుకోండి. మొబైల్స్ మీకు కనబడకుండా చేయండి. కొద్దిసేపు సైలెంట్లో పెట్టేసి కొద్ది సమయం మొబైల్స్ మీకు కంటపడకుండా మీరు దాన్ని హైడ్ చేయాల్సిందిగా మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి సమయంలో ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం మొదటి మాటని చదువుకుందాం. అందరూ దేవుని వాక్యము తెరిచినట్లయితే, బైబిల్ గ్రంథాలు తెరిచినట్లయితే, దేవుని వాక్యాన్ని ఒక్కసారి ఈ మాటని చదువుకున్న తర్వాత మనము ఈ దినము వర్తమానంలోనికి వెళ్దాం. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయం మొదటి వచనాన్ని చదవండి. హల్లెలూయా. బుక్కావాని వాని తైలముతో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును. కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను తేలగొట్టును. ఇంకోసారి నేను చదువుతున్నాను. బుక్కావాని తైలములో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును. కొంచెం బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను తేలగొట్టును. ఇప్పుడు అందరం కలిసి చదువుదాం ఇంకోసారి. బుక్కావాని తైలములో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును. కొంచెం బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను తేలగొట్టును. చాలు. సో ఇప్పుడు దేవుడు చదివించిన ఈ మాట ద్వారా దేవుడు మనతో మాట్లాడునుగాక. చూడండి, భూమి మీద ఉన్న మనుషుల్లో భూమి మీద మనుషులు ఉన్నారు. అయితే ఈ మనుషుల్లో 100%, 100% మంచివాడు, ఏ లోపము లేనివాడు అన్నవాడు ఒక్కడు లేడు. 100% మంచివాడు, ఈయనలో ఏ లోపము లేదు, ఏ చెడు లేదు అన్నవాడు ఒక్కడు లేడు. అలాగే ఈ భూమి మీద మనుషుల్లో 100% చెడ్డవాడు, అసలు వీనిలో ఒక మంచి గుణము లేదు అన్నవాడు కూడా లేడు. 100% చెడ్డవాడు లేడు, 100% మంచివాడు లేడు. గుర్తుపెట్టుకోండి, 100% చెడ్డవాడు, అసలు వీనిలో ఒక్క లక్షణం మంచిది లేదు అన్నవాడు ఒక్కడూ లేడు. అసలు వీనిలో ఏ చెడు లేదండి, 100% పర్ఫెక్ట్ అండి అన్నవాడు లేడు. చెడ్డవాళ్ళు మంచివాళ్ళు ఉన్నారు. ఇంకా చెప్పాలంటే మంచివాళ్ళే ఎక్కువ ఉన్నారు, మంచితనమే ఎక్కువ ఉంది. ఎందుకంటే మనల్ని తయారు చేసిన దేవుడు మంచివాడు కాబట్టి మనల్ని మంచివాళ్ళలాగానే తయారు చేశాడు. అర్థమైందండి? మనల్ని తయారు చేసిన దేవుడు మంచివాడు. మీరు అంటుండొచ్చు, నేనేం మంచోని కాదండి, నేను చెడ్డోని అంటే, నేను అంటాను, నువ్వు అలా అనకూడదు. నిన్ను తయారు చేసిన వాడు మంచివాడు కాబట్టి నువ్వు ఒక చెడ్డదానిలాగా ఎంచుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఒక ప్రాబ్లం జరుగుతుందన్నమాట. చెడ్డవాళ్ళు ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు. అయితే ఈ మంచితనాన్ని తేలగొట్టేది, అంటే మంచితనాన్ని చెడుగా మార్చేది, మంచి ఎక్కువ ఉంటుంది మనిషిలో, ఎక్కువ మంచి ఉంటుంది. కొంచెం చెడుతనం వచ్చేసరికి ఆ మంచి అంతా కూడా మరుగైపోతుంది. అంటే ఒక మంచి క్యారెక్టర్, ఒక ఉన్నతమైన ఔన్నత్యము కలిగిన ఒక గుణం అనేది చిన్న బుద్ధిహీనత ద్వారా ఆ మంచి ఔన్నత్యము కలిగిన గుణం అనేది కనుమరుగైపోతుంది. మీకు చెప్పాలంటే ఇప్పుడు
నేను చెప్పేవాడిని కానీ ఇక్కడ లేదు. ఇప్పుడు 2 గ్లాసుల వాటర్ తీసుకోండి. మీరు ఇంటికి పోయినాక చేయండి కావాలి. 2 గ్లాసుల వాటర్ తీసుకోండి. ఒక గ్లాసులో మురికి నీళ్ళు పెట్టండి, ఒక గ్లాసులో మంచినీళ్ళు పెట్టండి. ఒక గ్లాసులో మురికి నీళ్ళు, ఇంకో గ్లాసులో మంచినీళ్ళు పెట్టండి, ప్రయోగం చేయండి. లేకపోతే ఒక పని చేయండి, థమ్స్అప్ తాగుతారు అందరూ? తాగుతారా? థమ్స్అప్ తాగుతారు కదా. ఒక గ్లాసులో థమ్స్అప్ పెట్టండి, ఒక గ్లాసులో మంచి తేటటి నీళ్ళు పెట్టండి. ఈ తేటటి నీళ్ళలో థమ్స్అప్ పోయండి. కొంచెం థమ్స్అప్ కలపండి. ఈ మంచి నీళ్ళు ఉంటాయి కదా, థమ్స్అప్ కలిపినప్పుడు ఆ నీళ్ళలో తేడా కనపడుతుందా లేదా మీకు? వెంటనే ఏం జరుగుద్ది? అందులో కలర్ మారిపోతుంది. సరే, అది అయిపోయింది. ఈ థమ్స్అప్లో కొన్ని మంచినీళ్ళు పోయండి, ఏమైనా తేడా కనపడుతుందా దాంట్లో? అంటే ఈ మంచిని అనే దాన్ని చిన్న చెడు, కొంచెం బుద్ధిహీనత ఈ మంచితనాన్ని మొత్తము కనుమరుగయ్యేటట్టు చేస్తుంది. ఆ విషయమే ఇక్కడ వాక్యంలో ప్రస్తావించాడు. ఏమంటున్నాడు? బుక్కావాని తైలములో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును. ఎవరి తైలము? బుక్కావాని తైలము. తైలం ఎందుకోసం తయారు చేశాడు బుక్కావాడు? మంచి వాసన కోసమే తయారు చేశాడు. బుక్కావాడు తైలం తయారు చేశాడు. తైలం అంటే పెర్ఫ్యూమ్. బుక్కావాడు తైలం ఎందుకోసం తయారు చేశాడు? సుగంధ వాసన ఇవ్వడానికి, మంచి వాసన ఇవ్వడానికి తయారు చేశాడు. అయితే అందులో ఏం పడ్డాయంట? ఈగలు. చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును. చచ్చిన ఈగలు పడడం ద్వారా దాని వాసన, దాని తత్వము కోల్పోయి చెడు వాసన కొడుతుంది. ఇప్పుడు బుక్కావారు ఎవరిక్కడ? మన ఆరాధ్య దైవమైన యేసు ప్రభువారు బుక్కావాడు. తైలం ఎవరము? మనమే. బుక్కావాడు ఎవరు? మనం సేవించుచున్న దేవుడు, లోక రక్షకుడు, సర్వ సృష్టిని, సమస్త జనులని, ప్రాణులను చేసిన వాడు బుక్కావాడు. మనల్ని తైలంగా తయారు చేశాడు. ఎందుకొరకు తైలంగా తయారు చేశాడు? సువాసనగా, పరిమళ వాసనగా ఉండడానికి తయారు చేశాడు. కానీ చచ్చిన ఈగలు పడడం చేత మనము దేవునికి ఒక పరిమళ వాసన ఇవ్వట్లేదు, చెడు వాసనగా మారిపోయాం. ఎందుకంటే ఏం పడటం చేత? చచ్చిన ఈగలు పడుట చేత చెడు వాసన. అందుకే మనము యేసు ప్రభువులోకి వచ్చిన తర్వాత మనం పరిమళ వాసనగా ఉండడానికి అని ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఉంటుంది. మనం ఏ విధంగా ఉండడానికి? పరిమళ వాసనగా ఉండడానికంట. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం ఒక్కసారి తీయండి. మొదటి 2 వచనాలు చదవండి. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, పేజీ నెంబర్ 175. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. అదే ఎఫ్ఎస్సీ 5:1-2. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. ఏంటంటే క్రీస్తు మిమ్మును ప్రేమించి ఎలా ఉండడానికి? పరిమళ వాసనగా ఉండడానికి. పాడతాం కదా, నీ పేరు పోయబడిన పరిమళ తైలం, నీ ప్రేమ పొందుకున్న బ్రతుకే ధన్యం, జగముల నేలే నా యేసయ్యా, యుగముల రాజా నీవేనయ్యా, నీకే నా ఆరాధన, నీవే నా ఆలాపన. నీ పేరు పోయబడిన పరిమళ తైలంగా ఉండడానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. పరిమళ వాసనగా ఉండాలంట మనం. మరెందుకు చెడు వాసన కొడుతున్నాము అంటే నెక్స్ట్ వచనం, అదే ప్రసంగి 10వ అధ్యాయం తీయండి. కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను తేలగొట్టును. ఎంత ఉంచాలంట? కొంచెం బుద్ధిహీనత. కొంచెం అనే మాట పట్టుకోండి ఈరోజు. కొంచెం బుద్ధిహీనత ఏం చేస్తుందంట? బుద్ధిహీనత త్రాసులో ఉంచబడిన ఎడల జ్ఞానమును ఘనతను తేలగొట్టును. కొంచెం బుద్ధిహీనత, అంతే, ఎక్కువ లేదు. అంతా మంచిగా, మనం అన్ని విషయాల్లో మంచిగా ఉన్నాం. కానీ కొంచెం విషయంలో, కొద్ది విషయంలో బుద్ధిహీనత. కొంచెం టైం ఓపిక పోవడం వల్ల ఈ కొంచెం అనే మాట పట్టుకోండి ఈరోజు. దీని మీద మనం వాక్యము ధ్యానిద్దాం. కొంచెం, ఈ కొంచెం అనేది ఇప్పుడు కొంచెం 1% అనుకుందాం, 99% మంచి అనుకుందాం. కొంచెం 1% చెడు అనేది 1%, కొంచెమే ఉంది చెడు. మంచితనం
99 అనుకుందాం. ఈ 99% ఉన్న మంచితనము 1% కొంచెం ఉన్న ఆ చెడుతనము ఈ 99%ని తేలగొట్టేస్తుంది. కొంచెమే చాలు, కొంచెం చాలు. ఇంజెక్షన్ ఎంత వేస్తారు మనకు? ఇంత పెద్ద బాడీని ఆ చిన్న ఇంజెక్షన్ ఏం చేస్తుంది? ఇంజెక్షన్ వేయగానే కంట్రోల్ చేస్తుంది. ట్యాబ్లెట్ ఎంత ఉంటుంది? కొంచెమే ఉంటుంది. ట్యాబ్లెట్ ఎంత ఉంటుందండి? కొంచెమే. అది కూడా ఏం చేస్తుంది? ఇంత పెద్ద బాడీని చిన్న ట్యాబ్లెటా? ఇంత పెద్ద బాడీ అంత ట్యాబ్లెట్ ఉంటే బాగుంటుందేమో, దాన్ని మొత్తం కొరుక్కొని తింటే బాగుంటుందేమో. మరి ఈ బాడీని కంట్రోల్ చేయాలంటే ఈ బాడీ అంత ట్యాబ్లెట్ ఉండాలి కదా? కాదే, చిన్నదే, చిన్న తప్పే, చిన్న పొరపాటే. పెద్ద ట్యాంక్ ఉన్నది, పైన చిన్న రంధ్రం పడింది, దానికి ట్యాంకులో ఉన్న వాటర్ మొత్తం వెళ్ళిపోద్దా లేదా? మీరు ట్యాంక్ ఉంటుందండి, పైన ట్యాంక్, వాటర్ ట్యాంక్ ఉంటుంది, చిన్న హోల్ పెట్టండి, కొంతసేపు అయినాక వచ్చి చూడండి, నీళ్ళు మొత్తం ఖాళీ అయిపోతాయి. అలాగే మన జీవితంలో చిన్నది అనుకున్నదే మన మంచితనాన్ని మొత్తం తేలగొట్టేస్తుంది. ఒక అమ్మ అన్నదంట, ఒక అమ్మ ఒక ఆయనతో చెప్తుందంట. ఒక అమ్మగారు వెళ్ళి అన్న అంటదనమాట, అన్న మా ఆయన చాలా మంచోడు అన్న, మా ఆయన చాలా మంచోడు, డే టైంలో చాలా మంచోడు, అసలు ఆయన్ని కదిలిచ్చినా మాట్లాడండి, ఎంత మంచోడు అంటే అసలు మా ఆయనంత మంచోడు ఒకడు లేడన్నా. లేకపోతే ఒక అక్కకు చెప్తుంది, మా ఆయనంత మంచోడు లేడక్క. ఎప్పుడు? డే టైంలో. అదే రాత్రి టైంలో కొంచెం తీసుకుంటాడక్క, కొంచెం తీసుకుంటాడు, ఆయనంత చెడ్డోడు లేడక్క. ఆయనంత చెడ్డోడు లేడు, కొంచెం తీసుకున్నాడంటే ఇక మాకు ఆల్ నైట్ ప్రేయర్ అయిపోద్ది అక్క. ఆల్ నైట్ ప్రేయర్, ఇక నైట్ అంతా జాగారమే. ఏం మాట్లాడుతాడో తెలియదు, ఎట్లా ప్రవర్తిస్తాడో తెలియదు. అసలు ఆయన ఈయనైనా అనుకుంటాము. ఎంతలో? 90 ml ఎంత శేఖర్? కొంచెం ఎమ్మెల్యే. కానీ మనిషిని ఏం చేసింది? మొత్తం మార్చేసింది మనిషిని మొత్తం. ఇది వాస్తవం. నేను మీకు ఏదో కట్టుకథలు చెప్పట్లేదు. మీరు కొంతమంది జీవితాలు గమనిస్తే తెలుస్తుంది కొంచెం. కానీ డే టైంలో ఎంత మంచిగా ఉంటుంది, కదిలిచ్చినా మాట్లాడాడు, అసలు ఏం మాట్లాడినా మాట్లాడాడు, ఈయన మంచి బాలుడు అన్నట్టుంటాడు. కానీ కొంచెం ఏం చేసింది? ఆయన మంచితనాన్ని మొత్తం పాడు చేసేసింది. ఆ కొంచెం అనేదే మనం డీల్ చేయగలిగితే, ఆ కొంచాన్నే మనం దూరం చేసుకోగలిగితే మంచితనం ఎప్పుడు మంచితనంగానే ఉండును గాక. హల్లెలూయా. మరి మనలో కూడా అలాంటి కొంచెం బుద్ధిహీనత ఏదైనా ఉండి మనల్ని పాడు చేస్తున్నట్లయితే ఈ వాక్యం వింటుండగా ఆ కొంచెం బుద్ధిహీనత కూడా మనల్ని వదిలిపోవునుగాక. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇంకా చూడండి, ఒకానొక టైంలో, అంటే జనరల్గా ఇంకొక ఆమె కూడా ఒక ఉదాహరణ చెప్తాను నేను. ఒక ఆమె ఇట్లే వాక్యం వింటుందంట, చర్చిలో అనుకుంటుందంట, సాయంత్రము మా ఆయన ఎలాగో నన్ను ఇబ్బంది పెడతాడు, కానీ నేను చాలా ఓపిక పట్టుకుంటా. నేను దేవుని బిడ్డను కదా, నేను స్పందించకూడదు కదా, నేను దేవుని బిడ్డను కదా, నేను ఓపిక పట్టుకుంటా అని ప్రార్థన చేసుకొని వెళ్ళిందంట. చర్చికి వచ్చి ప్రార్థన చేసుకొని వెళ్ళింది. నేను ఓపికగానే ఉంటా, మా ఆయన ఎంత తిట్టని ఏమనని నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో స్పందించను, కొడితే వెళ్ళిపోతా, నేను మాత్రం ఓపిక పట్టుకుంటాను ప్రార్థన చేసుకొని ప్రభు నాకు సహాయం చేయండి సాయంత్రం అని వెళ్ళిందంట. సాయంత్రం రానే వచ్చాడు. ఇక మొదలుపెట్టాడు. భయంకరంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు, భయంకరంగా మాట్లాడుతూ ఉన్నాడు, లేనిపోని అని తిడుతూ ఉన్నాడు. ఓపిక పట్టుకుంది. ప్రభు స్తోత్రమయ్య. కొంచెంసేపు ఓపిక పట్టుకుంటే అయిపోయింది, ఇంకా స్తోత్రం. అంతసేపు గంట సేపు ఓపిక పట్టుకుంది. ఇక పేలింది. ఏమైంది? ఇక ఓపిక నశించిందని పేలింది. ఇక తీసింది కదా, పెన్లైన్ దగ్గర నుంచి తీసింది అనమాట. ఎప్పటి నుంచి? పెన్లైన్ దగ్గర నుంచి మొత్తం బయట పెట్టింది. పడతా అనుకున్నాడు, అమ్మ ఏమైనా జ్ఞాపక శక్తి ఉందా అని, నిన్ను చదివిస్తే నువ్వు కలెక్టర్ అయ్యదు అనుకున్నాడు. మరి అంటే మొత్తం జ్ఞాపకం పెట్టుకొని నువ్వు ఇది, మీ అమ్మిది, మీ నాయనిది, మీ అన్నిది, మీ అక్కిది అని చెప్పేసి కొంచెం సేపు ఓపిక పట్టుకుంటే ఏమైపోయేది? అంతసేపు గంట సేపు ఓపిక పట్టుకున్నామే, గంట సేపు ఓపిక పట్టుకున్న మనిషి కొంచెం సేపు ఓపిక పట్టుకుంటే పరిస్థితి సద్దుమనియదు. కానీ ఆ కొంచెంలోనే ఎంత పెద్ద తేడా వచ్చింది తెలుసా? ఇక వారం రోజుల దాకా మాటలు ఉండవు. ఆమె ఎడమకం, ఈయన పెడమకం. అంటే కొంచెం ఓపిక పోవడం వల్ల జరిగే పరిస్థితి ఏంటంటే, ఇక 1 వీక్ దాకా ఇక ఆయన వస్తాడు, వాళ్ళ కొడుకోబట్టే ఏం కూరగాయలు తేవాలి అడుగురా మీ అమ్మని అంటాడు. ఆమంటది, ఆయనతో డైరెక్ట్ మాట్లాడదు. ఇక అంటే కొంచెము అనే మాటలో ఎంత తేడా ఉందని చెప్పడానికి చెప్తున్నా నేను. అంతసేపు ఓపిక పట్టుకున్నాం, అంతవరకు ఓర్చుకున్నాం, అంతవరకు ఓపిక పట్టుకున్న మనం ఆ కొంచెములో తప్పిపోతున్నాము. కొంచెములోనే పెద్ద ప్రాబ్లం వచ్చి
పడుతుంది అని చెప్పడానికి ఈ మాటలు చెప్తున్నాను మీకు. కాబట్టి ఏంటంటే కొంచెము బుద్ధిహీనత మనల్ని ఎలా విడిచిపోవాలో ఈరోజు ఆలోచిద్దాం. ఆ కొంచెం బుద్ధిహీనతను ఎలా, మరి కొంచెము బుద్ధిహీనతలో వాళ్ళ బ్రతుకులు ఎలా మార్చబడ్డాయి, కొంచెం బుద్ధిహీనత వల్ల వాళ్ళు ఎలా చెడువారుగా చేయబడ్డారనే విషయాన్ని కూడా నేర్చుకుంటే ఆ కొంచెం బుద్ధిహీనత మన దరి రాకుండా మనము జాగ్రత్త పడగలం. ఒకసారి యాకోబు పత్రిక 3వ అధ్యాయం తీయండి. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చదవండి. అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. ఈ మాటని చాలండి, ఈ మాట పట్టుకోండి. అలాగే మన శరీరంలో ఏంటి చిన్న అవయవం ఏంటిది? నాలిక. చాలా చిన్నగా ఉంటుంది, అది చాలా చిన్నది నాలిక. అదేం చేస్తుందంటే నాలిక కింద చదవండి, నాలిక ఏం చేస్తుందో కింద ఉంది. యాకోబు పత్రికలోనే చదవండి 3వ అధ్యాయం. అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యమును కలగజేయును. ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును. అది నరకము చేత చిచ్చుపెట్టును. ప్రకృతి చక్రమునకు చిచ్చు పెడుతుందంట నాలిక, చిచ్చు. కాబట్టి మీరు చూస్తారా, చిన్న మాట కుటుంబాన్ని మొత్తం నాశనం చేస్తుంది. చిన్న మాట, ఒక్క మాట, ఆ నాలికతోని చిన్న అవయవంతో ఒక్క మాట ఎవరితోనైనా చెప్పామా వెళ్ళి, సపోజ్ భార్యాభర్తలు మంచి కలిసి ఉంటున్నారండి, భార్యాభర్తలు అన్యోన్యంగా బ్రతుకుచున్నారు. ఎవరైనా వెళ్ళి ఆ భర్తకు భార్య మీద నీ భార్య ఇట్లంట కదా అని చిన్న మాట చెప్పావా, ఇక మొత్తం బ్రతుకంతా ఆయన చనిపోయేదాకా ఆ మాట మర్చిపోడు. చిన్న మాటే కానీ పెద్ద తీవ్రత. మాట చిన్నదే, మాట కొంచెమే, కానీ దాని యొక్క పర్యావసానము, దాని యొక్క ఫలితము పెద్దగా ఉంటుంది. అదే చెప్తున్నాడు ఇక్కడ. మంట కూడా చిన్న మంట ఏం చేస్తుంది? పెద్ద అడవిని తగులబెడుతుందంట. నువ్వు చిన్నగా ఎక్కడైనా చిన్నగా అంటించావు అనుకో, పెద్ద అంటే కొంచెము అనేది ఎంత పెద్ద తేడాన్ని తీసుకొస్తుంది అనేది ఈరోజు మనము వాక్యంలో నుంచి ధ్యానించుకుందాం. అర్థమైందా? కొన్ని జీవితాలు ఉన్నాయి మన ముందు. బైబిల్లో కొంతమంది జీవితాలు చెప్తా మీకు. వాళ్ళు కొంచెములో తప్పిపోయి ఎలా మరి వాళ్ళ పేరు మీద ఎలా చెడు పేరు పడ్డదో చెప్తాను నేను. యాకోబు, ఏశావు మనందరికీ తెలుసు. యాకోబు, ఏశావు. ఏశావు గురించి ఏమన్నారంటే భ్రష్టుడు అనే మాట చదువుతాం మన హెబ్రీయులకు రాసిన పత్రికలో. ఏశావు భ్రష్టుడు అంటాం, కానీ ఏశావు భ్రష్టుడా? ఏశావు చాలా మంచోడు, ఆయనలో మంచి గుణాలు ఉన్నవి, మంచి లేవనడం కాదు. ఆయనకు భ్రష్టుడు అని అక్కడ పేరు పెట్టడం మంచి గుణం ఆయనది. ఎందుకంటే యాకోబు 20 సంవత్సరాల తర్వాత ఏశావుని ఎదుర్కోవడానికి వస్తున్నప్పుడు ఎంత భయపడిపోతాడో తెలుసా యాకోబు? అయ్యో మా అన్నని మోసం చేసి వచ్చాను నేను, మా అన్న నా మీదకి వచ్చి నన్ను చంపేస్తాడు అని చెప్పేసి 2 గ్రూపులుగా తయారు చేసి, అంటే వాక్యాన్ని అంతా తీసి చెప్పడానికి కొంతమందికి ఇక్కడ తెలుసు కాబట్టి నేను చెప్తా ఉన్నాను. వాక్యం తెలిసిన తర్వాత చదువుకోండి, ఆదికాండంలో ఉంటుంది, ఓకేనా? అయితే యాకోబు ఏం చేస్తారనంటే వాళ్ళ అన్నను ఎదుర్కోవడానికి భయపడి 2 గుంపులు తయారు చేసి, మీరు ముందెళ్ళండి, మీరు ముందెళ్తే మీరు చచ్చిపోతే మరి నేనైనా బ్రతికుంటాను. అంత భయపడిన యాకోబు వాళ్ళ అన్నను చేరుకున్నప్పుడు ఏశావు ఆయన మీద పడి ముద్దు పెట్టుకుంటాడు. దేవునికి స్తోత్రం. ముద్దు పెట్టుకుంటాడండి, ముద్దు పెట్టుకుంటాడు. అస్సలు అంటే యాకోబు అంటే ఎంత ప్లాన్ వేసి నైట్ అంతా ప్రార్థన చేసి భయపడిపోయిన యాకోబు ఏశావు మంచితనాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. యాకోబు అంటాడు, ఇవన్నీ ఏంటి అని ఏశావు అడుగుతాడు. అక్కడ గొర్రెలు మందలు తీసుకొస్తాడు. ఇవన్నీ నీకే అంటాడు. ఏశావు చెప్తాడు, ఇవన్నీ నీకోసమే తీసుకొచ్చినంటే, నాకొద్దు, నాకుంది. మంచి గుణమా కాదా ఇది? ఇప్పుడు ఫ్రీగా వస్తే మనం ఏం చేస్తాం? పూరించండి. ఫ్రీగా వస్తే పినాయిలు తెలియదా మీకు సామెత? ఫ్రీగా వస్తే పినాయిలు కూడా వదులుకోము కదా. ఇప్పుడు ఏశావుకు యాకోబు తీసుకొచ్చాడండి, మంచి మంచి గొర్రెలు, మేకలు, వంటలు తీసుకొచ్చాడు. ఏశావు ఏమంటున్నాడు? నాకుంది వద్దు. మనకుంది వద్దు అంటామా? ఇప్పుడు కరోనా కాలంలో మనకు చాలామంది ఇచ్చారు, మన ఇంట్లో ఆల్రెడీ ఉండే, మనకు ఇంట్లో ఆల్రెడీ ఉన్నాయి కదా, పప్పులు ఉప్పులు ఉన్నా కానీ ఇస్తుంటే వద్దన్నామా? నాకుంది వద్దు, వేరే వాళ్ళకి ఏమన్నావా? మనిషి స్వభావము సాధారణంగా నేను చెప్తాను 90% స్వభావం ఎలా ఉంటుంది? నాకు కావాలన్నట్టే ఉంటుంది, ఇంకున్నా కానీ కావాలన్నట్టే ఉంటుంది. నాకుంది వద్దు అనేవాళ్ళు తక్కువ కరోనా టైంలో బయటపడ్డది. కానీ ఏశావు ఏమంటున్నాడు? నాకుంది
అంటే ఆశ లేదు. ఆశ లేకపోవడం ఎంత మంచి గుణమే తెలుసా? ఆశ లేకపోవడం అంటే, ఆశ అంటే దాని మీద, ఆస్తి మీద ఆశ లేదు, వద్దు, అవసరం లేదు అన్నాడు. అలాంటి ఏశావు మంచితనంలో కొన్ని ఈగలు పడ్డాయి, కొన్ని చచ్చిన ఈగలు పడ్డాయి. కొంచెం బుద్ధిహీనత ఆయనలోకి వచ్చింది. ఏం జరిగింది అందరికీ తెలుసు. ఒకరోజు యాకోబు వంట వండుకుంటున్నాడు. యాకోబు వంట చేస్తున్నాడు. వంట చేస్తున్నప్పుడు ఏశావు వచ్చాడు బయట నుంచి. ఏశావు బయట నుంచి వచ్చాడు. వచ్చిన తర్వాత, వేట నుంచి వచ్చిన తర్వాత, ఎర్రని కూర ఏంటో, చిక్కుడుగాయ కూర. ఎర్ర కూర ఏందని అడిగితే చిక్కుడుగాయ అంటే, నాకు కొంచెం ఆ కూర పెట్టు అన్నాడు. ఆ సిచ్యువేషన్ చెప్తున్నా మీకు, ఆ సందర్భం. యాకోబు ఏమన్నాడు? నీ జ్యేష్ఠత్వం నాకు ఇస్తే కూర ఇస్తా అన్నాడు. అప్పుడు ఏశావు ఏమన్నాడు? సరే అన్నాడు. ఏశావు ఏమన్నాడు? సరే అన్నాడు. సరే అన్న తర్వాత మరి ఏశావుకు కూర ఇచ్చాడు, తిన్నాడు. తిన్న తర్వాత ఏశావు ఏమనాలి? రేయ్, ఈ కూర కోసం నా జ్యేష్ఠత్వం అమ్ముకుంటాను అనాలి. ఏమనాలి? నీ కూర కోసం నా తిన్నాక మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు కార్యం జరగకముందు అయ్యా 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 అంటాం. ఏదైనా జరగాలంటే అయ్యా అమ్మ అయ్యా అమ్మ అంటాం. ఒక ఆయనంట ఓడలో వెళ్తూ ఉన్నాడంట. ఒక ఆయన పడవలో వెళ్తున్నాడండి ప్రయాణమై. ఆ పడవలో ఒక పెద్ద మనిషి కూర్చున్నాడు. ఆ పడవ నడిపేటాయనని బాగా వరద వస్తూ ఉందన్నమాట. వరద ఎక్కువ వస్తూ ఉంది. ఇప్పుడు మనం వెళ్ళాం కదా వైజాగ్ కాలనీ వెళ్ళినప్పుడు, ఎట్లా ఉంది, మనం లోపలికి బోటు పోగానే ఆ బోటు లోపల నీళ్లు వస్తుంటే ఎట్లా భయపడ్డాం. ఆయనని బతిమిలాన్నాం. ఏమని? బాబు కొంచెం తీసుకెళ్ళరా ఆయన వెనకకు, మేమందరం మునిగిపోయినామంటే అందులో పడిపోతాం అన్నాం. అన్నారా లేదా? భయపడిపోయాం, బతిలాడాం. ఆయన ఒడ్డుకు తీసుకొచ్చాడు. అట్లనే ఇక్కడ కూడా ఒక పెద్ద మనిషి కూర్చుండంట. బాగా వరద వస్తుంది, ఓడ ఉంటే ఆ ఓడ ఆయన అంటున్నాడంట, అయ్యా కొంచెం నెమ్మదిగా తీసుకెళ్ళయ్యా, నెమ్మదిగా తీసుకెళ్ళి కొంచెం నన్ను ఒడ్డుకు చేరాలని. ఒడ్డుకు చేరిన తర్వాత ఆయన వచ్చి అడిగాడంట, సార్ మీరు చెప్పినట్టే నేను నెమ్మదిగా తీసుకొచ్చిన, ₹1 ఎక్కువ అంటే, పోరా అంటే. కార్యం అయ్యేంత వరకు అయ్యా అయ్యా అంటాము, కార్యం జరిగిన తర్వాత ఏమంటాం? ఎల్లవయా నువ్వేంటి అంటాం. హెల్ప్ పొందుకునేంత వరకు, సహాయం పొందుకునేంత వరకు అలా ఉంటాం. కానీ ఏశావు జీవితం చూడు, మాట ఇచ్చాడు, వదిలేశాడు. అంటే మంచి క్యారెక్టరా కాదా? ఇప్పుడు తిన్న తర్వాత ఏం చేయాలి? ఆకలి తీర్చుకో. ఫస్ట్ ఆకలి తీర్చుకునేంత వరకు ఏం చేయాలి? తీర్చుకున్న తర్వాత భవేష్ కూర్చో. ఆకలి తీర్చుకునేంత వరకు ఉండి ఏమనాలి తర్వాత? అంటే నా జ్యేష్ఠత్వాన్ని ఈ కూర కోసం ఇస్తాను అనుకుంటున్నావా, ఇయ్యను పోరా అనాలి. కానీ ఏం చేశాడు? వదులుకున్నాడు. అంటే ఏశావు మంచివాడా చెడ్డవాడా? దీన్ని బట్టి మాట మీద నిలబడతాడా, మాట తప్పుతాడా? మాట మీద నిలబడే వ్యక్తి. మనం చాలాసార్లు మాట తప్పుతాం, మాట మీద నిలబడం, మనం నమ్మదగిన వారం కాము. కానీ ఏశావు మంచితనం చూడండి, ఎంత నమ్మదగిన వాడో. కానీ ఒక్క బుద్ధిహీనత అక్కడ. తీయండి ఇప్పుడు ఒకసారి ఆదికాండం. ఆయనలో ఉన్న బుద్ధిహీనత మీకు చెప్తాను. ఆదికాండం 25వ అధ్యాయం 28వ వచనం నుంచి చదవండి. 25వ అధ్యాయం 28వ వచనం నుంచి. ఇస్సాకు ఏశావు తెచ్చిన వేట మాంసమును తినుచుండెను కనుక అతని ప్రేమించెను. రిబ్కా యాకోబును ప్రేమించెను. ఒకనాడు యాకోబు కలగూర వంటకము వండుకొనుచుండగా ఏశావు అలసినవాడై పొలములో నుండి వచ్చి, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగా నున్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగెను. అందుచేత అతని పేరు ఏదేము అనబడెను. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడగగా ఏశావు, నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వము నాకెందుకనెను. యాకోబు, నేడు నాతో ప్రమాణము చేయుమనెను. అతడు యాకోబుతో ప్రమాణము చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా యాకోబు ఆహారమును చిక్కుడుకాయల వంటకమును ఏశావుకిచ్చెను. అతడు తిని త్రాగి లేచిపోయెను. అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను. చూడండి ఇక్కడ ఒకసారి ఆలోచించండి. యాకోబు అంటున్నాడు, నేడు నాతో ప్రమాణము చేయుమనను. అతడు యాకోబుతో ప్రమాణము చేసి. ఇప్పుడు ప్రమాణం, ప్రామిసరీ నోట్ రాసుకుంటారు కదా మీరు. ఇప్పుడు ఏమంటాను, ఎవరైనా డబ్బులు ఇచ్చిన తర్వాత నోటు మీద సంతకం పెడతాం. మనం చాలా జాగ్రత్తగా ఉంటాం. మీరు ఫస్ట్ డబ్బులు ఇక్కడ పెట్టండి, తర్వాత నేను సంతకం పెడతానంటాం. అంటే
అది ఏంటనంటే ఈ ముందు ఇక్కడ చూపించిన తర్వాతనే సంతకం పెడతాను. కొంతమంది ఏం చేస్తారనంటే నువ్వు ముందు సంతకం పెట్టు నేను ఇస్తా అంటారు. అంటే ఇప్పుడు ఇక్కడ ఏషావు ఏమనాలి, నువ్వు ముందు నాకు ఫుడ్ అది కూర పెట్టిన తర్వాత నేను ప్రమాణం చేస్తాను. కానీ ముందే ప్రమాణం చేశాడు. అంటే మాట మీద నిలబడ్డది ఇంకొకటి అయితే ఆయనలో ఉన్న ఆ ఆశ, అందుకే పైన తను పలికిన మాట. అందుకు ఏషావు ఏమంటాడు, నేను చనిపోబోవుచున్నాను కదా, నా జ్యేష్ఠత్వము నాకెందుకనను. జ్యేష్ఠత్వము దేవుడిచ్చిన వరం, జ్యేష్ఠత్వము దేవుడిచ్చిన హక్కు. దేవుడిచ్చిన వరాన్ని, దేవుడిచ్చిన హక్కుని ఒక్క పూట కూర కొరకు అమ్ముకున్నాడండి. అంటే దేవుని వరాన్ని ఎంత చులకనగా చూశాడంటే అదే ఆయనలో ఉన్న బుద్ధిహీనత. ఈరోజు మన జీవితాల్లో కూడా దేవుడిచ్చిన రక్షణ, దేవుడిచ్చే స్వాస్థ్యము, దేవుని వైపు ఒకసారి చూస్తే ఆయన ఇచ్చే విలువైన ఈవులు, ఆయన ఇచ్చే శాంతి సమాధానం కోల్పోయి ఈ తాత్కాలికమైన వాటి కొరకు, చిన్న వాటి కొరకు అంత గొప్ప దేవుని వరాన్ని కూడా పక్కన పెట్టేస్తాం. అది దేవునికి నచ్చదు. అది భయంకరమైన బుద్ధిహీనత. ఒక్కటే ఒక బుద్ధిహీనత ఏంది, నేను చావబోతున్నాను. ఒక పూట తినకుండా చచ్చిపోతారండి? ఒక్క పూట తినకుండా చచ్చిపోతారా? ఆ మాట ఏంటి అసలు? అంటే నేను చెప్తున్నా బుద్ధిహీనత, కొంచెం బుద్ధిహీనత ఏంది, నేను చావబోతున్నాను. ఎవరైనా ఒక్క పూట తినకపోతే చనిపోయిన వాళ్ళు ఉన్నారా చెప్పండి? రోజులు ఒక 40 రోజులు 50 రోజులు 40 రోజులు కూడా ఉపవాసం ఉండి ఉన్నారే, చనిపోలేదే మరి? 40 days మోషే గారు కొండ మీద 40 రోజులు ఉపవాసం ఉండి చనిపోయాడా? చనిపోలేదు. ఒక్క పూట తినకుండానే చనిపోతున్నాననే మాట మనం చాలాసార్లు ఇట్లే ఉంటుంది అనమాట. మనం అన్నీ మంచి తీర్మానం చేసుకుంటాం, ఉపవాసం ఉండాలనుకుంటాం, ఒక్క పూట అల్లాడిపోతాం. ఇక నేను తినకపోతే అమ్మ నా ఊపిరి పోద్దు అన్నట్టు ఫీల్ అవుతాం. మనం తీర్మానం తీసుకొని ఒక్క పూట ఉండలేమండి, ఇంకేదైనా ఉండంటే టెంప్ట్ అయిపోతాం. మనం ఏం చేస్తాం, ఆ పూట ఉపవాసం ఉన్నప్పుడు ఏదైనా ఫంక్షన్ ఉందనుకోండి, లేకపోతే ఎవరైనా పిలిచారనుకోండి, ఫస్ట్ ఉపవాసం ఉంటే నేను పోను అనుకుంటాం. వాళ్ళు వచ్చిన తర్వాత ఇటు పక్కింటామో వచ్చి రారాదు భోజనానికి వెళ్దామంటే లేదు ఉపవాసం ఉన్నా అని. ఏం కాదు రే, ఈ ఒక్క పూట తింటే రేపు ఉందులే అంటే మన దీక్ష అంతా సున్నా. అంటే ఇది ఏంటంటే ఆశా నిగ్రహం లేని జీవితం. ఆశా నిగ్రహం అంటే నిగ్రహ శక్తి ఉండాలి మనకు. కడుపు మీద అంటే నోటి మీద, కంటి మీద ఆశా నిగ్రహం ఉండాలి. చాలామందికి ఆశా నిగ్రహాలు ఉండవండి. నోటి మీద ఆశ, మన నాలుకకు ఆశా నిగ్రహం ఉండదు. నిగ్రహ శక్తి అంటారు. ఏమంటారు? నిగ్రహ శక్తి ఉండదు. కడుపు మీద కొంతమందికి నిద్ర మీద నిగ్రహ శక్తి ఉండదు, తూలుతా ఉంటారు ఎక్కడ పోయినా. అవును, నిగ్రహ శక్తి ఉండదు, తూలుతా ఉంటారు ఎక్కడ పోయినా. నిగ్రహ శక్తి ఈయనకు ఏషావు గారికి ఆ కూర చూసేసరికి ఈయనకు ఎర్రని కూర, అది ఏ పాటిదండి? దేవుడిచ్చిన జ్యేష్ఠత్వం ఎక్కడా, కూర ఎక్కడా? అసలు ఒకసారి కంపేర్ చేసుకోండి. వెలగట్టగలమా? ఈక్వల్గా ఉన్నా కానీ ఒకవేళ వదులుకుంటాను అనుకోవచ్చు. ఈ కూర ఏంటి, ఒక్క పూట కూర ఏంటి? కొంచెం బుద్ధిహీనత ఆయనలో ఉన్న మంచితనం అంతా తేలగొట్టి ఆయనకు ఒక బిరుదు వచ్చింది, భ్రష్టుడైన ఏషావు మీలో ఉండునేమో చూచుకునేడని దేవుడు చెప్పాడు అక్కడ. పూట కూటి కొరకు జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏషావు వంటి భ్రష్టుడు ఎవరైనా మీలో ఉండునేమో చూసుకోమన్నాడు దేవుడు. ప్రియులారా, ఈ మాటలు వింటున్నప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16వ వచనం ఆ తర్వాత చదువుకోండి. 12-16 హెబ్రీయులకు రాసిన పత్రిక. నేను చెప్పాను ఇప్పుడు, పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏషావు వంటి భ్రష్టుడు. దేనికోసం ఒకసారి చెప్పండి మళ్ళీ. పూట కూటి కొరకు ఏం అమ్మేసుకున్నాడు? జ్యేష్ఠత్వం ఎక్కడా? పూట కూడు, ఆ కూర ఎంత? ఇది బుద్ధిహీనత, కొంచెం బుద్ధిహీనత. మనం అనుకోవచ్చు నాకు అట్లాంటిది ఏం లేదులే అనుకోవచ్చు. అట్లాంటివి ఉన్నాయి మనలో. కొంచెం బుద్ధిహీనతే. నిగ్రహశక్తి ఉండదు, చూపులో నిగ్రహశక్తి ఉండదు. చూడొద్దు అనుకుంటేనే చూసేస్తాం. తినొద్దు అనుకుంటేనే తినేస్తాం. పడుకోవద్దు అంటే కంటి మీద నిగ్రహశక్తి లేదు, కడుపు మీద నిగ్రహశక్తి లేదు. మాట్లాడొద్దు అనుకుంటేనే మాట్లాడతాం. ఇంతకుముందుకు విన్నాం కదా, ఇక లేదు నేను మాట్లాడాను, నేను ఇప్పటి నుంచి అస్సలు, ఇప్పుడు చాలాసార్లు తీర్మానం చేసుకుంటాం, నేను మాట్లాడడం వల్ల ఎంత సమస్యలు వచ్చినాయి, ఇక నేను మాట్లాడను తీర్మానం తీసుకుంటావు, మళ్ళీ సమయం వచ్చేసరికి పోతాం.
కొంచెం బుద్ధిహీనత, కొంచెం ప్రాబ్లం ఎంత పెద్ద సమస్యని క్రియేట్ చేస్తుందో ఒక్కసారి ఆలోచించుకోండి. కాబట్టి ఆ కొంచాన్ని మనం దూరం చేసుకోగలిగినట్లయితే మంచి గొప్ప కార్యం జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. విత్తనాలు ఎన్ని విత్తుతారండి? కానీ పంట ఎంత వస్తుంది? విత్తనాలు విత్తేది కొన్నే, కానీ పంట అంటే నువ్వు మంచి విత్తితే మంచి అనే పంట పెద్దగా వస్తుందంట. చెడు విత్తితే చెడు అనే పంట కూడా ఎట్లా వస్తుంది? పెద్ద పంట వస్తుంది. చెడు పంట, చెడు విత్తనాలు విత్తినా చెడు పంట పెద్దగా వస్తుంది. మంచి విత్తనాలు విత్తినా ఇప్పుడు నేను ఒకసారి చిన్నప్పుడు ఆలోచించుకునేది. చిన్నప్పుడు ఏం జరిగేదంటే, నేను వ్యవసాయం చేస్తానికి మా అమ్మ వాళ్ళతో నేను పొలానికి వెళ్తుండేవాడిని హాలిడేస్లో. ఇంకొక నెల అయితే పొలాలలో తుక్కం పోస్తారు. తుక్కం అంటారు, దాన్ని ఏమంటారు? తుక్కం అంటారు. అంటే విత్తనాలు వేయడానికి పొలాన్ని సేద్యపరుస్తారు. సేద్యపరిస్తే విత్తనాలు కొనడానికి వెళ్తారు. తుకం అంటారు దాన్ని. మరి తెలంగాణలో మీరేమంటారు నాకు తెలియదు. తుకం అంటే బస్తా కొనుక్కొస్తాడు మా నాయన. చిన్న బస్తాలు తెస్తాడు. నేను అనుకుంటా, ఈ చిన్న బస్తా ఇప్పుడు పంట కోసిన తర్వాత ఎన్ని ఉంటుంది తెలుసా? 40, 50 బస్తాలు, 100 బస్తాలు వస్తాయి ఒక్కోసారి. అని నాకు ఆశ్చర్యం వేసేది. మా నాన్న కొనుక్కొచ్చింది చిన్న బస్తాలనే కొనుక్కొచ్చాడు. వాటిని మొలకెత్తింపజేస్తారనమాట. నానబోస్తారు బియ్యం, అవి మొలకెత్తుతాయి. అవి ఒక దాంట్లో తుకంలో వేసి మొక్కలైన తర్వాత పెడతారు. నేనేం ఆలోచించినట్టే, ఇంత చిన్న బస్తా ఇంత పెద్ద వరి ఎట్లయింది? తర్వాత ఇంటికి తెస్తేప్పుడు బండ్ల మీద వేసుకొచ్చేవాడు. కొన్నదెంత, విత్తిందెంత, కోసిందెంత? అదే మనము దేన్నైతే విత్తుతామో పంట వచ్చేసరికి చాలా పెద్దగా ఉంటుంది. అది మంచి అయినా సరే చెడైనా సరే కొంచెం విత్తితే పెద్ద పంట వస్తుంది. దావీదు మహారాజు కొంచెం విత్తాడు, కొంచెం చెడు విత్తాడు. ఏం చేశాడు దావీదు? ఏం చేశాడు? భవేష్ సైలెంట్గా ఉన్నావా? ఏమన్నా చేస్తున్నావా? మంచి కూర్చో, నా వైపు తిరుగు. ఓకే, నా వైపే చూడాలి నువ్వు, నా వైపే చూడు. దావీదు చేసిన పని ఏందనంటే, చిన్న పనో పెద్ద పనో ఒకటే పని చేశాడు. ఏం చేశాడు? బెత్షెబాని మోహించాడు, ఆమెతో పాపం చేశాడు, వాళ్ళ భర్తని చంపాడు. అది కొంచెం. కానీ ఆయన ఎంత పంట కోసాడో తెలుసా? రండి చూపిస్తా. 2 సమూయేలు గ్రంథం రండి. ఆయన కోసిన పంట చెప్తాను నేను ఈరోజు. 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం తీయండి. ఆయన చేసిన పని నేను చెప్పను, ఆల్రెడీ అందరికీ తెలుసు. బెత్షెబాని ఇష్టపడి మరి ఆమె స్నానం చేస్తుంటే చూసి ఆమెను పిలిపించుకొని ఆమెతో పాపం చేసి ఆమె భర్తని చంపిస్తాడు. దానికి విత్తిన దానికి ఏం పంట కోస్తున్నాడో చెప్తాను నేను. చూడండి, 9 నుంచి చదవండి. నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితివేమి? హిత్తీయుడగు ఊరియాను కత్తిచేత చంపించి అతని భార్యను నీకు భార్యగా అగునట్లుగా నీవు పట్టుకొని ఉన్నావు. అమ్మోనీయుల చేత నీవు అతన్ని చంపించితివి కదా. నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడగు ఊరియా భార్యను నీకు భార్య అగునట్లు తీసుకొనినందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును. పంట చెప్తున్నా ఇప్పుడు. విత్తనం విత్తాడు, పంట ఏంది? నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము జరుగును. ఎంత పంట కోసాడండి? మామూలు పంట కాదు. నీ ఇంటి వారికి 1 సంవత్సరం యుద్ధం జరుగునంటే బాగుండేది. ఆయన పాపం చేసింది 1 సంవత్సరం కూడా అయిపోదు, 2-3 నెలల పాపం చేశాడు. ఆ 2-3 నెలల సమస్య వచ్చుంటే బాగుండేది కదా. కానీ సదాకాలము నీ ఇంటి వారికి యుద్ధము జరుగును. జరిగింది. సొంత కడుపున పుట్టిన వాళ్ళే, ఆయన అన్నని తమ్ముడు చంపుకున్నాడు, తమ్ముడు అన్నని చంపుకున్నారు. యుద్ధం జరిగింది, కొట్లాటలు జరిగినాయి. ఇంట్లో నెమ్మది లేదు దావీదుకు. ఎప్పటి వరకు? ఆయన పాపం చేసినంత పీరియడే కాదు, ఇక మొత్తం యుద్ధం. బ్రతికినంత కాలం ఎంతో దుఃఖంతో బ్రతికాడు. విత్తింది ఎంత? విత్తిన సమయం ఎంత? కొంచెం సమయంలోనే విత్తాడు. అది కొంచెం సమయంలో 3 నెలలు, ఎన్ని నెలలు జరిగిందో తెలియదు ఆ సిచ్యువేషన్. కొన్ని నెలలే జరిగింది, కానీ సదాకాలము యుద్ధం అంట. కాబట్టి నువ్వు అనుకోవచ్చు, నేను కొంచెం తప్పే చేస్తున్నాను, కొంచెం పొరపాటే చేస్తున్నాను, దేవునికి నచ్చంది కొంచెమే చేస్తున్నాను. కానీ గుర్తుపెట్టుకోండి, దాని పర్యావసానము నీకు సంవత్సరాలు ఉండొచ్చు, జీవితకాలం కూడా ఉండొచ్చు. కొంచెమే అని నువ్వు అనుకొని పొరపడితే జరిగే పరిణామం చెప్తున్నా ఈరోజు. కింద ఇంకేం జరుగుతున్నాడు?
నా మాట ఆలకించుము. యెహోవానగు నేను సెలవిచ్చినదేమనగా, నీ ఇంటి వారి మూలముననే నేను నీకు అపాయము పుట్టింతును. నీవు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువ వానికి అప్పగించేదను. ఎంత భయంకరం చూడండి. ఈ పని చేసి నువ్వు యెహోవా సెలవిస్తున్నాడు, ఏమంటున్నాడు, నీవు చూచుచుండగా నీ ఇంటి వారి మూలముననే నీకు అపాయం. ఇంకొక పంట ఏంటిది? నీ ఇంటి వారి మూలనే అపాయం. అబ్షాలోము సొంత కొడుకు దావీదుని చంపడానికి పరిగెత్తాడు. సొంత కొడుకు తండ్రిని చంపడానికి భయంకరంగా పరిగెత్తాడు. చాలా జాగ్రత్తగా వినండి, ముగిస్తాను. కొంచెం తప్పులు, కొంచెం పొరపాట్లు, కొంచెం బలహీనత ఎంత పెద్ద తీవ్ర పరిణామాన్ని కలిగిస్తుందో ఒక్కసారి గుర్తుపెట్టుకోండి ప్రియులారా. కాబట్టి ఆ కొంచెం కూడా మనం తీసేసుకొని పర్ఫెక్ట్గా ఉండడానికి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని మాటలు వింటుండగా మనలో ఉన్న కొంచెం బలహీనత కూడా మనకు దూరం అయిపోవునుగాక. ఆమేన్. ఏమంటున్నాడు? సొంత ఇంటి వారే నీకు అపాయం పుట్టించాడు. మనం అనుకుంటాం అబ్షలోం ప్రాబ్లమా ఇది? అబ్షలోం ప్రాబ్లం కాదు. దేవుడు అబ్షలోంలోకి వెళ్ళి నీ తండ్రిని చంపు అంటున్నాడు. పుట్టించింది ఎవరు? దేవుడు. పంట ఆయన రహస్యంగా చేశాడు. రహస్యంగా ఎవరికి తెలియకుండా చేశాడు. కానీ ఇప్పుడేమంటున్నాడు? పగటి అందు వాడు వారితో శయనించును. అంటే నేను నీ భార్యలను తీసి నీ చేరువానికి ఇచ్చేస్తాను. ఎవరిని తీసి? భార్యను తీసి కాదు, భార్యలను. దావీదు భార్యను ఒక్కరినే ఆయన పాడు చేశాడు. ఒక్కరితోనే పాపం చేస్తే దేవుడు పంట ఎక్కువ ఇచ్చాడు. విత్తనం ఒక్కటే కానీ పంట ఎక్కువ వస్తుంది కదా. నీ భార్యలను తీసి, ఎందుకంటే భార్యలేంటి అనుకుంటారేమో. పాత నిబంధనలో ఒక్క రాజుకి ఎంతోమంది భార్యలు ఉండేవారు. సొలొమోనుకి ఎంతమంది భార్యలు? 1000 మంది భార్యలు. సొలొమోనుకు అంటే అనుకోవచ్చు భార్యలేంది సార్, భార్యలేంది మరి ఇప్పుడు మమ్మల్ని భార్యలు చేసుకోమంటారా? చెప్పకండి నన్ను. అంటే భార్యలు అని అంటే పాత నిబంధనలో ఆ విధంగా ఎక్కువ మందిని చేసుకునేవాళ్ళు. ఆ అవకాశం ఉండేది. ఏం చేస్తారంటే భార్యలను తీసి చేరువానికి అప్పగించేదను, పగటి యందు వాడు వారితో చేయనించును. నువ్వు ఈ కార్యము రహస్యముగా చేసిదివి కానీ ఇజ్రాయేలులందరూ చూచుచుండగా పగటి యందే నేను చెప్పిన దాన్ని చేయింతును. ఏమైనా పంట అండి ఇది? ఇట్లనే ఉంటుంది పంట. మరి ఏమన్నాడు? ఆయనేమో రహస్యంగా చేశాడు చెడు పని. ఇక్కడ ఈయన కోసే పంట ఏంది? ఆయన భార్యలను అంటే అందరూ చూస్తుండగా, ఇజ్రాయెల్ అందరూ చూస్తుండగా ఈ చెడు కార్యం జరిగిస్తాడంటే ఎంత అవమానకరమో చూడండి. రాజు భార్యలని ఇజ్రాయేల్ వాళ్ళు తీసుకొని శయనించి పాపం చేస్తున్నారంటే రాజుకి ఎంత అవమానం. ఒక్కరిని అవమానపరిచి ఒక్కరి జీవితాన్ని పాడు చేయడం వల్ల ఇది జరిగింది. పగటి అందే నేను చెప్పిన దాన్ని చేయింతును. ఇజ్రాయెల్ అందరూ చూస్తుండగా. మనం రహస్యంగా తప్పు చేస్తే మనకు బహిరంగంగా అవమానం కలుగుతుంది. రహస్యంగా కొంచెము తప్పుని, రహస్యంగా కొంచెము మిస్టేక్ని, రహస్యంగా ఎవరికి తెలియకుండా చిన్న పాపాన్ని చేస్తే దాని ఫలితము బహిరంగంగా అవమానం కలుగుతుంది అని చెప్పడానికే ఈ మాటలు మీకు చూపిస్తున్నాను. బట్ కొంచెమని అంత సింపుల్గా వదిలేయద్దు. ఎంత భయంకరమైన పంట కోయాల్సి వచ్చింది. కాబట్టి కొంచెం బుద్ధిహీనత జ్ఞానమును మంచితనమును తేటబెట్టేస్తుంది. బుక్కావాణి తైలములో ఈగలు కొన్నే కానీ చెడు వాసన మొత్తం కొట్టేస్తుంది. దావీదు అనగానే ఖచ్చితంగా ఇది గుర్తొస్తుంది ఆయనకు. దావీదు అనే పేరెత్తగానే సరే ఆయన యుద్ధం చేసింది, గొలియాతుని గెలిచింది, అవి ఉంటే కానీ ఆయన జీవితం బ్రతికంతా ఇలా జరిగింది. కాబట్టి ఆ కొంచెం బుద్ధిహీనత మనలో ఎవరిలోనైనా ఉంటే అది ఈరోజు మనల్ని విడిచిపోవును గాక. హల్లెలూయా. ఆ కొంచెం బుద్ధిహీనతతో వచ్చిన కొంచెం మంచితనంతో కూడా మంచి కార్యాలు జరుగుతాయి. అది కూడా చెప్తాను. నువ్వు కొంచెం విత్తినవా, మంచిని విత్తితే కూడా కొంచెము కూడా కొన్నిసార్లు అంటే మనకు మంచితనాన్ని కొంచెం విత్తినా కానీ అది ఎంతో ఫలిస్తుందంట. దానికి సంబంధించి కూడా ఒక మాట చెప్తాను చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చదవండి. ఈ మాటలు చెప్పి నేను ముగించేస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచు. పేజీ నెంబర్ చెప్పండి ఒకసారి. అందరు తీస్తున్నారు, ఇంకా అందరు తీయలేదు. అందరు తీయండి ఒకసారి. 203 6వ అధ్యాయం 10వ వచనం. ఇప్పుడు చదవండి అందరు, ఇప్పుడు గమనించండి. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత
తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. చాలండి. ఇక్కడ మీరు చేసిన కార్యం, పరిశుద్ధులకు మీరు చేసిన ఉపచారం, ఈ రెండు మాటలు పట్టుకోండి. మీరు చేసిన కార్యం. ఇక్కడ హెబ్రీలు ఏం చేశారంట? వాళ్ళు పరిశుద్ధులకు ఉపచారం చేస్తున్నారంట. ఉపచారం అంటే ఏం పెద్ద వాళ్ళ తీసుకొచ్చి ఏం పెట్టట్లేదు. ఉపచారం అంటే నీళ్ళు అందిస్తున్నారో, లేకపోతే వాళ్ళకు ఇప్పుడు వాక్యంలో ఉంది కదా, నా పేరిట గ్లాసుడు మంచినీళ్ళు ఇచ్చినా కానీ దాని ప్రతిఫలం, గ్లాసుడు మంచినీళ్ళు ఇస్తే నీకు జీవితకాలం అంతా నీ దాహం తీరుస్తాడు దేవుడు. హల్లెలూయా. ఆయన అన్యాయస్తుడు కాడండి. నువ్వు చేసేది కొంచెం మంచి పని అయినా నీకు ఎంతో గొప్పగా మేలు జరుగుద్ది. కాబట్టి మీరు చేసిన కార్యం మరవడు, మీరు చేసిన ఉపచారం మరచుటకు ఆయన అన్యాయస్తుడు. అది కొంచెమే సరే, మీరు కొంచెమే అనుకుంటారు. ఒకసారి ఏం జరిగిందనంటే, ఒక ఆయన తన భార్యతో కలిసి హాస్పిటల్కి వెళ్ళాడంట. వాళ్ళకు పిల్లలు లేరు. ఆయన నడి వయసుకు వచ్చాడు, 45-50 సంవత్సరాల మధ్య. ఆయనకు హాస్పిటల్కి వెళ్ళాడు. ఒకరోజు బాగా ఆయాసం అవుతుందంట. హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్లో చూయించుకున్నాడు. హాస్పిటల్లో చూయించుకొని టెస్టులు చేయించుకుంటే ఈసీజీ రాశారు, 2D ఈకో రాశారు. అంటే హార్ట్కు సంబంధించి టెస్ట్ చేయడానికి 2D ఈకో అవన్నీ రాసిన తర్వాత డాక్టర్ పిలిచి ఏం చేశాడంటే, కూర్చో భవేష్, కూర్చోబెట్ట, అందరు కూర్చోండి అమ్మా, కూర్చో, ఏం కావాలి, ఎవరికైనా ఇవ్వాలి, అది పర్లేదు, కూర్చో, ముగిస్తా, 10 నిమిషాల్లో ముగిస్తాను, చాలా జాగ్రత్తగా వినండి. సో హాస్పిటల్లో టెస్టులన్నీ చేయించిన తర్వాత ఏం జరిగింది, డాక్టర్ ఆ రిపోర్ట్లన్నీ చూసి, నీకు గుండెకు సంబంధించిన ఆ బ్లాక్స్ ఉంటాయి కదా, అవి చాలా బ్లాక్స్ ఏర్పడ్డాయి, 4-5 బ్లాక్స్ వచ్చేసినాయి, నీకు వెంటనే ఓపెన్ హార్ట్ సర్జరీ ఆపరేషన్ చేయాలి, దాదాపు ఒక 10 లక్షల వరకు ఖర్చు అవుద్దని చెప్పాడంట డాక్టర్. ఆయనకు పిల్లలు లేరు, ఆయనకు ఆస్తి లేదు, ఆయనకు ఎవరు అండలేరు. అక్కడనే డాక్టర్ దగ్గరనే కుప్పగూలిపోయి ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు ఏడ్చారంట. మాకు అంత స్తోమత లేదు అంటే ఆ డాక్టర్ అన్నాడంట, మరి మేమేం చేయలేము, ఆరోగ్యశ్రీ అట్లాంటిది ఉన్నా కానీ కొంచెమే వస్తుంది, కాబట్టి మేమేం చేయలేమని అంటే, వాళ్ళు ఇక ఏం గత్యంతరం లేక, సరే బతికిన రోజులు బతుకుతావు, పోయినప్పుడు పోతావు అని తిరిగి బయటికి వెళ్ళిపోతున్నారంట. బయటికి వెళ్ళిపోతుంటే వాళ్ళు వెళ్ళిపోతుంటే సడన్గా ఇంకొక డాక్టర్ అక్కడి నుంచి ఎదురుపడ్డాడంట. ఇంకొక డాక్టర్ ఎదురుపడి వాళ్ళని గుర్తుపట్టాడంట. వాళ్ళని గుర్తుపట్టి, అంకుల్ మీరు ఇక్కడ ఉన్నారేంటి, ఏమైంది మీకు అని అడిగాడంట. పరిచయస్తుడు. వాళ్ళు గుర్తుపట్టలేదు పెద్దవాళ్ళు, కానీ ఆ డాక్టర్ గుర్తుపట్టి, ఏమైంది, ఎందుకు ఇక్కడికి వచ్చారు, ఏంటి ప్రాబ్లం అని అడిగారంట. ఇట్లా సంగతి చెప్పాడంట. ఇదయ్యా మా పరిస్థితి, ఇదయ్యా అని చెప్పాడంట. వెంటనే ఆ డాక్టర్ వాళ్ళని లోపల తీసుకొని పోయి ఆ కార్డియాలజీ డాక్టర్ కలిసి, సార్ ఏంటి పరిస్థితి అంతా వివరించిన తర్వాత, మీరు ఆపరేషన్ చేయండి సార్, నేను డబ్బులు ప్రొవైడ్ చేస్తానన్నాడంట. ఏం జరిగిందో తెలుసా, ఊర్లో ఉన్నప్పుడు ఆ బాబు ఎవరైతే డాక్టర్ అయ్యాడో ఆ బాబు చదువుకునేటప్పుడు, ఒకసారి ఇంటర్మీడియట్ చదివేటప్పుడు ఫీజు కట్టడానికి డబ్బులు లేకపోతే ఈ అంకుల్ ఆయనకు 1000 రూపాయలు ఫీజు ఇచ్చాడంట కట్టుకోవడానికి. చాలా కాలం తర్వాత 10 లక్షల సహాయం దొరికింది. దేవునికి స్తోత్రం. అందుకే ప్రసంగి గ్రంథంలో ఏముంటుందంటే, నీ ఆహారం నీళ్ళ మీద పారవేయము, చాలా కాలం తర్వాత అది నీకు ప్రతిఫలం ఇస్తుందంట. చూడండి ప్రసంగి గ్రంథం 11 అధ్యాయం 1వ వచనం. ఒకసారి ప్రసంగి గ్రంథం తీయండి, 11వ అధ్యాయం 1వ వచనం, పేజ్ నెంబర్ 561, 11వ అధ్యాయము 1వ వచనం. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం. నీ ఆహారమును నీళ్ళ మీద వేయము, చాలా దినములైన తర్వాత అది నీకు కనబడును. నీ ఆహారమును నీళ్ళ మీద వేయము, చాలా దినములైన తర్వాత అదేం చేస్తుందంట, కనబడ్డది ఆయనకు. ఆయన ఆహారం నీళ్ళ మీద వేశాడు అంటే 1000 రూపాయలు. ఇప్పుడు వాళ్ళే భార్యాభర్తలు పేదవాళ్ళు, కానీ ఏం చేశాడు, ఆ చదువుకునే అబ్బాయికి ఆ టైంలో 1000 రూపాయల సహాయం అనేది చాలా సంవత్సరాల తర్వాత వాళ్ళకు 10 లక్షల సహాయంగా మారింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మంచి విత్తండి, మంచి చేయండి, ఖచ్చితంగా చెప్తున్నా నేను, దేవుడు ఖచ్చితంగా దానికి ప్రతిఫలం గొప్పగా ఇస్తాడు. మంచి పనులు చేయండి, మంచి కార్యాలు చేయండి, దాని ప్రతిఫలం ఎలాగ, చెడు కొంచెం విత్తితే చెడు ఎట్లాగైతే ఎక్కువ వస్తుందో, నువ్వు మంచిని కూడా కొంచెం విత్తినా అది నీ జీవితంలో అద్భుతంగా విస్తరింపజేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి
మంచి అయినా చెడైనా విత్తేది కొంచెమే కానీ కోసేది చాలా ఎక్కువగా ఉంటుంది. అబ్రహాం దగ్గరికి వచ్చాడు దేవుడు. ఆదికాండం 22వ అధ్యాయంలో ఒక మాట చెప్తున్నాడు. అబ్రహాం దగ్గరికి వచ్చి దేవుడు ఒక మాట చెప్తున్నాడు. చూద్దామా ఈ మాటలు? ఆదికాండం 22వ అధ్యాయం 16-17 వచనాలు చదవండి. నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుణ్ణి ఇయ్య వెనుక తీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకొందురు. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీయు నీ సంతానము వలన ఆశీర్వదించబడును. చాలండి. అబ్రహాము గారు దేవునికి ఎంతమందిని ఇచ్చాడు? ఒక్కగానొక్క కుమారుణ్ణి. ఒక్క కుమారుని అబ్రహాము దేవుడికి ఇస్తే ఏమంటున్నాడు? ఎంత విస్తరింపజేస్తాడంట? సారీ, ఒక్క నిమిషం. రైట్, నేను చదువుతున్నాను మళ్ళీ ఒకసారి. ఆదికాండము 22వ అధ్యాయంలో నేను చదువుతున్నాను. 16వ వచనం. నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని ఇయ్య వెను తీయక ఈ కార్యం చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రము వలె సముద్ర తీరమందలి ఇసుక వలె నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేయుదును. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. దేవునికి ఎంతమందిని ఇచ్చాడండి అబ్రహాము? ఒక్కగానయ్యున్న ఒక్క కుమారుని ఇస్తే దేవుడు అంటున్నాడు, ఆకాశ నక్షత్రాలు ఇసుక రేణువులాగా నీ సంతానాన్ని ఇస్తానన్నాడు. అసలు ఎంత తేడా ఉందండి, ఎంత తేడా ఉంది. ఒక్క కుమారుడు ఎక్కడ, ఆకాశ నక్షత్రాలు ఇసుక రేణువులు ఎక్కడ. ఎంత ఆశీర్వాదము. విత్తింది ఒక్క కుమారుణ్ణే. మంచి కార్యం ఒక్కటే, మంచి కార్యం కొద్దిదే కానీ విస్తారంగా పండుతాం. అందుకే యేసుప్రభువు వారి ఉపమానంలో మంచి నేలలో కొద్ది విత్తనాలు విత్తబడిన 100 60 30 ఫలిస్తాయి. కొన్నే కానీ ఎలా ఫలిస్తాయి? 30 60 100 ఫలితం. ఈరోజు కొద్దిగా నీ జీవితంలో చెడు విత్తినా ఎక్కువ నువ్వు కొయ్యాల్సి వస్తుంది, కొద్దిగా మంచి విత్తినా ఎక్కువ కొయ్యాల్సి వస్తుంది. మరి మంచి విత్తుతావా, చెడు విత్తుతావా? నువ్వు అనుకోవచ్చు చెడు కొంచెమే, మిస్టేక్ కొంచెమే, కానీ దాని ఫలితం గొప్పగా ఉండబోతుంది. అది దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ కొంచెం బుద్ధిహీనత కూడా తీసేసుకుంటే నీ అంత మంచోడు ఉండడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు నువ్వు మంచి కార్యాలు చేయడం మొదలు పెడితే, మంచి విత్తడం స్టార్ట్ చేస్తే, సహాయం చేయడం, నీళ్ళు కూడా దేవుని పేరిట, ఆ మాట చదివితే నాకు ఆశ్చర్యం వేస్తుంది. నా పేరిట గ్లాసుడు మంచి నీళ్ళు ఇచ్చినా నీ ప్రతిఫలం బోదని. ఆ కొంచెం అనేది ఎంత తీవ్రమైన పరిణామాన్ని తీసుకొస్తుందో ఆలోచించుకొని, కాబట్టి కొంచెం బుద్ధిహీనత ఉంటే తీసేసుకుందాం. ఒకవేళ కొంచెం మంచి కార్యాలు చేయండి, దేవుడు నీకు గొప్ప ఆశీర్వాదాలు ఇవ్వబోతున్నాడు. అబ్రహాముతో మాట్లాడిన దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. దావీదు జీవితం, ఏశావు జీవితం ఉన్నది. ఇంకా బైబిల్లో చాలామంది జీవితాలు ఉన్నాయి. కొద్ది మిస్టేకుల వల్లనే ఎంతో భయంకరమైన పరిస్థితులు వాళ్ళ జీవితంలో తలెత్తినాయి. చిన్న తప్పులే చేశారు, కొద్ది తప్పులే చేశారు. మంచి వాళ్ళే, గొప్ప వాళ్ళే, దేవునిలో బలంగా ఉన్నవాళ్ళే, ఆత్మతో ఉన్నవాళ్ళే. సౌల్ రాజు కావచ్చు, చాలా జీవితాలు ఉన్నాయి. కొంచెం తప్పని, కొంచెం మిస్టేక్ చేసి, సౌల్ అయితే ఆ కొంచెం మిస్టేక్ వల్ల అసలు రాజుగా ఉండకుండా తొలగించబడ్డాడు. మిస్టేక్ కొంచెమే. దేవునికి స్తోత్రం. తీవ్రమైన పరిణామం ఏర్పడ్డది. కాబట్టి ఆ కొంచెం బుద్ధిహీనత కూడా తీసేసుకుందాం. దేవుని యొక్క మరి ఆ శాపానికి, దేవుని యొక్క ఉగ్రతకు మనం చోటు ఇవ్వకుండా, మనం దేవుని సన్నిధిలో, దేవుని శక్తితో, దేవుని కృపతో మనం మంచి కార్యాలు చేస్తూ దేవుని ఎదుట గొప్ప ఆశీర్వాదాలు పొందుకోవడానికి దేవుడు మనకు సహాయం చేయును గాక.